వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల తిరుపతి ట్యాక్సీ డ్రైవర్లు మా కడుపు కొడుతున్నారు విజిలెన్స్ విభాగం అంటూ ఆవేదన చెందుతూ శాంతియుతంగా ఎవరైతే తిరుపతి జనసేన ఎమ్మెల్యేకి శాంతియుతంగా ఫ్లవర్ ఇచ్చి మా సమస్యను తీర్చాలంటూ కూడా వాళ్ళంతా నిరసన చేపట్టారని చెప్పాలి. ఏదైతే వీళ్ళు నిత్యం కూడా తిరుమలకు తిరుపతికి ఈ యొక్క ట్యాక్సీ జీవన విధానం ద్వారా బతుకుతూ ఉంటారు. అయితే ఇటీవల వీరి మీద నో ఎంట్రీ ఆ యొక్క ట్యాక్సీలన్నీ కూడా నో ఎంట్రీ పెట్టి మా కడుపు కొడుతున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం డ్రైవర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం మీ ప్రధాన సమస్య ఏంటి? మాకు నాట్ అలౌడ్ పెట్టేస్తున్నారు సార్. మామూలుగా ఏమంటే ఇంతకుముందు ఒకరోజు శ్రీవారి కానుక అనేసి కట్టేసి మామూలుగా వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటే 7 days 10 days మా బతుకుల మీద కొడుతూ ఉన్నారు దేవస్థానం ఇది ఏవిఎస్పీ గారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకరోజు గడవని పరిస్థితి అయిపోతుంది. దీనివల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే ముందు పాత ఇది మాదిరిగా మాకు పెడితే మేము కూడా బతకగలుగుతాం. ప్రధానంగా ఎందుకు పెడుతున్నాను నో ఎంట్రీ అనేది? ఎందుకు పెడుతుంది అంటే నో పార్కింగ్, మామూలుగా ఎక్కడన్నా వాళ్ళకి వెహికల్ ఆపోజిట్ వచ్చేసి మా నో పార్కింగ్లో పడబెట్టేస్తే వాళ్ళు ఇష్ట విధంగా పెట్టేయడం చేయడం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అంటే నో పార్కింగ్ అంటే యాత్రికులు ఇక్కడి నుంచి తీసుకెళ్తాము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పైన దింపడానికంటే ఒక వయసు అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. అక్కడ దింపాలంటే అది దింపే లోపల ఫోటో తీయడం నో పార్కింగ్ అని చెప్పేసి నాటాల్లో పెట్టేయడం. అది చూస్తున్న డ్రైవర్లంతా కూడా ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్కి బర్త్డే తెలియజేస్తూ అదే రకంగా తమ సమస్యలను కూడా మా బాధలు తీర్చాలంటూ కూడా వీళ్ళు శాంతియుతంగా ఈ యొక్క నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా నిత్యం ఈ యొక్క ట్యాక్సీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ ఆ యొక్క ట్యాక్సీ మీదనే వీళ్ళ జీవిత విధానం అంతా కూడా గడుస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా మా కడుపు కొట్టడం కరెక్ట్ కాదు అంటూ వీళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు నిత్యం కూడా ట్యాక్సీ నడపందే వీళ్ళకంతా పూట గడిచేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ రకంగా పదే ఈ రకంగా నో ఎంట్రీ పెట్టి 10 రోజుల పాటు పెడుతున్నారని కూడా అందరూ చెప్తున్నారు. ఏంటి అసలు ప్రధాన సమస్య? కాదండి, గతంలో ఏదైనా మోటార్ కార్మికుల్లో ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైనా చిన్నపాటి తప్పిదం చేస్తే ఓవర్లోడ్ పరంగా కావచ్చు, నో పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఆ వాహనంలో వచ్చే పొల్యూషన్ కావచ్చు, దీని గురించి ఏదైనా నాట్ అలౌడ్ బండికి విధిస్తే అలిపిరి జిఎన్సీ మన అలిపిరి టోల్గేట్లో 200 రూపాయల నుంచి 300 రూపాయలతో శ్రీవారు కానుక రూపంలో దేవుడి స్వామివారి ఉండికి వెళ్ళే దీనిగా డబ్బులు 200 రూపాయలు ఫైనో 300 రూపాయలు ఫైనో విధించి ఆ నాట్ అలౌడ్ అనేది తొలగిస్తున్నారు. ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాల్ని ఈ మంత్ సెప్టెంబర్ 24న స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలకి ట్యాక్సీల్ని తగ్గించాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళపైన అనుచిత వ్యాఖ్యలతో నో పార్కింగ్ రూపంలో, లేకపోతే పొల్యూషన్ రూపంలో, ఓవర్లోడ్ రూపంలో, లేకపోతే కాకీ షర్టు లేదనే రూపంలో 10 రోజుల నుంచి 20 రోజుల వరకు నాట్ అలౌడ్ అనేది విధిస్తున్నారు. ఒక్క విజిలెన్స్ విభాగమే కాకుండా పోలీస్ యంత్రాంగం కూడా ట్రాఫిక్ వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్ లేకపోతే వాళ్ళకి చలానా విధించేదానికి హక్కు ఉంది, నో పార్కింగ్లో పెడితే చలానా విధించేదానికి వాళ్ళకి హక్కు ఉంది. కానీ తిరుమల కొండే ఎక్కకూడదని చెప్పి ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా నాట్ అలౌడ్ అనేది విధిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక వాహనాన్ని నమ్ముకొని 3 కుటుంబాలు అయితే జీవిస్తాయండి. ఒక వాహనానికి 2 డ్రైవర్ కుటుంబాలు, అదేవిధంగా ఒక ఓనర్ కుటుంబం, మొత్తానికి కలుపుకుంటే ఒక వాహనం పైన 10 మంది దాదాపు బతకాల్సి ఉంటుంది. ఒక డ్రైవర్ ఒకరోజు డ్యూటీకి రాకపోయినా కానీ అతనికి పూట గడిచేదే చాలా కష్టం. అలాంటి తరుణంలో వీళ్ళని 10 రోజులు 20 రోజులు తిరుమలకు రాకూడదు, మీ వాహనాన్ని మేము అనుమతించం, మీరు తోలకూడదు అంటే వాళ్ళ పిల్లల్ని పసుతో పడుకోబెట్టి వాళ్ళ ఆక్తనాదాలతో ఎవరికి చెప్పుకోవాలో పాలు దోచకుండా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ సమస్యకి ఒక ముగింపు దిశగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే దాంతో గతంలో ఏదైతే టోల్గేట్లో నాట్ అలౌడ్ విధిస్తే 200 రూపాయలు 300 రూపాయలు శ్రీవారి కానుక రూపంలో తీసుకుంటున్నారో అదేవిధంగా మాకు గతంలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మాకు చొరవ చూపించండి అని చెప్పి అడగడానికి. ఎంతమంది ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు? మొత్తం దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 300 మంది పైచీలకు వచ్చారండి. కానీ తిరుమల తిరుపతిని నమ్ముకొని మోటార్ కార్మికులంటే దాదాపు 30,000 మందికి పైనే జీవిస్తున్నారు. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తిరుమల కొండను నమ్ముకునే స్వామివారిని నమ్ముకుని యాత్రికులకి ప్రీతిపాత్రంగా నడుచుకునే వ్యక్తులం మేము.
మమ్మల్ని బాధిస్తే ఏమొస్తుందో మాకు అర్థం కావడం లేదు. మేము తప్పు చేశాము, అప్పటికప్పుడే అది 200, 300 నుండి 500 రూపాయలు కూడా మీరు శ్రీవారి కానుక రూపంలో స్వామివారి ఉండికి వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి వచ్చాం. వీళ్ళంతా కూడా ట్యాక్సీ డ్రైవర్లు, దాదాపు 30,000 మంది పైగా డ్రైవర్లు ఈ యొక్క ట్యాక్సీల మీదనే ఆధారపడి జీవనాధారం సాగిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా రైల్వే స్టేషను, విష్ణు నివాసం, శ్రీనివాసం వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క ఏదైతే ట్యాక్సీలన్నీ కూడా ఒక ఇది పెట్టుకొని అక్కడి నుంచి కూడా వీళ్ళు యూనియన్ నడిపేటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క ట్యాక్సీ మీదనే బతుకుతున్నటువంటి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వీళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. ఏదైతే అది నో ఎంట్రీ, ఏదైతే వీళ్ళు ఒక ట్యాక్సీకి సంబంధించి తిరుమల అలో చేసేందుకు వీలు లేకుండా విజిలెన్స్ విభాగం వీళ్ళకి ఇచ్చేటువంటి నో ఎంట్రీ టోకెన్ ఇది. ఏదైతే వివిధ కారణాలు, దీనికి పొల్యూషను ఎక్కువగా ఉందనో లేకపోతే ఓవర్లోడింగ్ అని అనేక కారణాలతోటి ఈ రకంగా నో ఎంట్రీ పెట్టేస్తే మేము ఎలా బతకాలి? 10 రోజుల పాటు కూడా ఆ యొక్క నో ఎంట్రీని దానికి తగినటువంటి ఫీజు ఏదైతే ఫైన్ వేస్తారో దాన్ని కూడా శ్రీవారి ట్రస్ట్ సంబంధించి దాన్ని చెల్లించడం జరుగుతుంది. అయినా కూడా 15 రోజుల పాటు దానికి నో ఎంట్రీ నుంచి తీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 3 రోజులు 2 రోజులు అయితే అది సహజం, మేము చేసిన తప్పు అని మేము భావించడానికి ఉంటుంది. కానీ 10 రోజుల మేర మా కడుపు మీద కొడితే మేము ఎలా బతకాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇదే రకంగా ఈ యొక్క తిరుపతిలో పూర్తిగా తిరుమల తిరుపతి ఈ యొక్క ట్యాక్సీల మీదనే బతికేటువంటి కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడానికి మేము ఈరోజు శాంతియుతంగా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మాకు తగిన న్యాయం చేయాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి న్యాయం జరగనటువంటి పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మా యొక్క కార్యాచరణ కూడా ఉంటుందని కూడా ఈ యొక్క డ్రైవర్లంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. For latest updates on India Pakistan, download RTV Live app.